ప్రైవేట్గా సీట్లు అమ్ముకుంటూ పేద విద్యార్థులతో చెలగాటం ఆడుతూ ఒక కార్పొరేట్ మాఫియా అయితే మొదలుపెట్టారని చెప్పేసి గతంలో విద్యార్థులు ఆరోపణ చేశారు. ఆ 10 ఏళ్ల కాలం తర్వాత ఏదైతే ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం మారినప్పటికీ కూడా సేమ్ అదే తరహాలో పేద విద్యార్థులకు విద్య అందకుండా ఏదైతే సీట్లను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారో, విద్యను ఒక వ్యాపారంగా చూస్తున్నట్లు ఇక్కడైతే మనం కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే మనం ఒకసారి వాళ్ళని చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ వద్ద ఉన్నాము. అయితే బి కేటగిరీ సీట్లు నోటిఫికేషన్కు రాకముందే సీట్లను అమ్ముకుంటున్నాం. జి నారాయణ కాలేజ్ అమ్మ కళాశాలపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఓయూ చేసి నాయకులు కావచ్చు, అలాగే నోటిఫికేషన్ రాకముందుకే బి కేటగిరీ సీట్లను అమ్ముకుంటున్నట్లు ఇంజనీరింగ్ కళాశాలపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కొంతమంది ఓయూ చేసి నాయకులు అయితే తెలియడం జరిగింది. అయితే ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, అసలు లేవండి ఒకసారి ఏందన్న అసలు సమస్య ఏంది? యాక్చువల్గా కన్వీనర్ కోట ముగిసిన వెంటనే 1, 2, 3 దఫాలుగా ఏదైతే కన్వీనర్ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత మేనేజ్మెంట్ కోటా సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని భర్తీ చేయాలి. అసలు కన్వీనర్ కోటా ఫస్ట్ ఫేజ్ కాకముందే ఇక నింపుడు మొదలుపెట్టిండ్రు. ఒక్కొక్క సీటు 14-15 లక్షలు. ఏమన్నా అంటే ఇగో విద్యార్థుల దగ్గర మీరు అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తుండ్రు, ఇన్ని లక్షల రూపాయలు 14 లక్షలు ఎందుకు కట్టాలి, ఇది ప్రజాప్రభుత్వంలో డొనేషన్లు ఎందుకు కట్టాలి అని అడిగితే ఇక్కడ బౌన్సర్లను పెట్టిండ్రు. బౌన్సర్లను పెట్టి ఎవరు వస్తారు, పేరెంట్స్ వస్తే పేరెంట్స్ను కొట్టుడు, విద్యార్థి నాయకులు వస్తే విద్యార్థి నాయకులను కొట్టుడు, విద్యార్థులు వస్తే విద్యార్థులను కొట్టుడు. మరి ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ఈ డోర్లు ఎందుకు మూసి ఉండాలి? కనీసం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అన్న ఓపెన్ ఉండాలి. ఓపెన్ లేకుండా ఇది ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ 15% సీటుకు పోతుంది అనేది మాకు అధికారుల దగ్గర ఉన్న సమావేశం. మీరెవ్వరు పోయినా మిమ్మల్ని మూసేపిస్తాము, మాకు ముఖ్యమంత్రి అండ ఉంది అని చెప్పి ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతుంది. ఎన్నిసార్లు పోరాటం చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి అమ్ముకోమని చెప్తుంది. ఇలా నేను అడుగుతున్నా, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ మెడికల్ సీట్లలో కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు నువ్వే నోటిఫికేషన్ ఇస్తావు, ఇక్కడ ఎందుకు ఇవ్వని అడుగుతున్నా. ఏదైతే విద్యార్థులు వీళ్ళు లోపల సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళని అడ్డుకోవడానికి కొంతమంది వచ్చారు. అసలు ఎవరు అన్న చెప్పండి, అసలు ఏంది ఇక్కడ ఏం నడుస్తుంది? నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో బీకాట్ ఎన్ఆర్ఐ సీట్లను నోటిఫికేషన్ ఇవ్వకుండా యాజ్ పర్ క్రైటీరియా ఫిల్ చేయకుండా 14 నుంచి 18 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. ఈ డొనేషన్లు అక్రమ వసూళ్లను అరికట్టాలని మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి బూర వెంకటేశం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అవన్నీ తుంగల దొక్కి యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం ఏఐసిటి క్రైటీరియా, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ ఇచ్చిన నోటిఫికేషన్కు లోబడి బీకాట్ నోటిఫికేషన్, ఎన్ఆర్ఐ నోటిఫికేషన్ ఇస్తే అది ఫస్ట్ నోటిఫికేషన్ తీసుకోవాలి. 2000 డీడీ పెడతారా, ఏది పెడతారా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫామ్ పెట్టాలి. ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని స్క్రీనింగ్ చేసి ఇంతమందిని ఇంటర్వ్యూ చేసి ఫ్రీగా ఇవ్వాల్సిన డొనేషన్ సీట్లను 18 నుంచి 22 లక్షల వరకు సిఎస్సి సీటు అమ్ముతున్నారు నారాయణమ్మ యాజమాన్యం. కంప్లీట్ చేసినాం, హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినాం. మేము అధికారులు చర్యలు తీసుకుంటాం, నోటీసులు ఇచ్చినాం అంటే వీళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేరు. నోటీస్ ఇవ్వక ముందు మేము టెక్నికల్గా మీరు ధర్నా పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మేము బూర వెంకటేశం కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన మా దగ్గర ఇది కూడా ఉన్నది, కంప్లైంట్ కూడా ఉన్నది. పల్మాల్ సార్లు సంప్రదించినా కూడా ఈయన ఇక్కడ అమ్మకుండా ఈయన పుల్లారెడ్డి సీట్లు హోమ్లో అమ్ముతున్నాడు. కాలేజ్ సీట్లను సీట్ హోమ్లో అమ్మే సీట్లలాగా అమ్మేస్తున్నాడు. రాఘవరెడ్డిపై తక్కువనే చర్యలు తీసుకోవాలి. ఏమనంటే నాకు రేవంత్ రెడ్డి అండదండాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి 15% సీట్లు ఇస్తున్నా, దానిపై ఇచ్చి నేను తెచ్చుకున్నా. ఆల్రెడీ అన్ని కాలేజీలకు మెర్జింగ్ సీట్లు, ఇంక్రిమెంట్ సీట్లు రాలేవు. ఈయనకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? దీంట్లో ప్రభుత్వం ఎందుకు